బుద్ధుడితో నా ప్రయాణం నాటక ప్రదర్శన ఆలోచింపచేసింది. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్లో బుద్ధుడితో నా ప్రయాణం నృత్యరూప నాటకాన్ని ప్రదర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ రాసిన బుద్ధుడు ఆయన ధర్మం పుస్తకం ఆధారంగా రూపొందించిన నాటక ప్రదర్శన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. నాటకరంగ ప్రేక్షకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలు, కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని నాటకాన్ని వీక్షించారు. సకల జీవుల హితం కోసము మానవ ప్రకృతి తీరు తెలియగా జనన మరణముల వృధా జీవనము నడక మర్మమేమి ఎందులకు శాంతి కలుపుతావేటికి వెళ్ళను సిద్ధార్థుడపుడు రాజ్యము రమణి వీడి శమణునిన వనవాటికి సత్యకేయమకు చోటికి ఆలార కాలముడు యోగ విద్యలో శిక్షణను సగెను జరా మరణములు సహజములంటూ ముక్తి మార్గము యోగ విద్యయన తృప్తి చెందక వారిని విడిచితి ఉద్ధాత రామపుత్రుడు పిదప సమాధి విధిలో శిక్షణలో సగెను స్పృహలు కోల్పోయి ఎరుక నశించని తిండిని తినరు, నీళ్లు తాగరు, కందమూలములు కొరుకుతూ కతుకుతూ నిద్రను సైతం విడనాడి ఎండావానము ఎదురేది ఊపిరి సైతం దిగబట్టి అన్ని కాలలా దగ్ధమవుతూ అంటుకుపోయి కపిలన చర్మం